కావాలి కథనం ఉండాలి అనుకుంటే శంకర్ వరప్రసాద్ గారు మీకు నచ్చరు. నో లాజిక్ ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ కోసం అయితే మన శంకర్ వరప్రసాద్ గారు మనసుకు విపరీతంగా నచ్చేస్తారు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్తే, అయ్యా అనిల్ రావుపూడి నీ కోటి దండాలు. ఈ జనరేషన్ దర్శకులు నువ్వు చిరంజీవిని అర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. 25 ఏళ్ళు దాటిపోయింది మెగాస్టార్ని స్క్రీన్ పైన అలా చూసి. ఇన్నాళ్లకు ఆ లోటు అనిల్ రావుపూడి నువ్వు తీర్చేశావు. ఫస్ట్ హాఫ్లోనే పైసా వసూలు అయిపోయింది. మెగా వింటేజ్ చమక్కులు, ఆ పంచులు, సెల్ఫ్ సెటైర్లు, చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కొన్ని మాడ్యులేషన్స్ ఏ ఒక్కటి వదలకుండా స్క్రీన్ మీద మొత్తం దించేశాడు. ఇక చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడు అనేది ఈ సినిమా చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. తనకు కామిక్ రోల్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్. ఒక్కొక్క సీన్లోనూ మెగాస్టార్ కామెడీ టైమింగ్ చూస్తే బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నీ గుర్తొచ్చాయి. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ చివరిలో మళ్ళీ అంతా సెట్ అయిపోయింది. వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. నేను ఊహించినంత లేదు కానీ పర్వాలేదు. సింపుల్గా చెప్పాలంటే వరప్రసాద్గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు మెగాస్టార్. నయనతార క్యారెక్టర్కు పర్ఫెక్ట్ ఫిట్. ఈ తరం దర్శకుల్లో ఆడవాళ్ళ సైకాలజీ అనిల్ రావుపూడి కంటే ఎవ్వరికీ బాగా తెలియదు. సెకండ్ హాఫ్లో వాళ్ళ సైకాలజీ మీద వచ్చే ఒక సీన్ భలే ఉంది. ఇక బుల్రాజ్ కనిపించింది తక్కువ, నవ్వించింది ఎక్కువ. ఇక బీమ్స్ గురించి అయితే మ్యూజిక్తో అదరగొట్టేశాడు. ఓవరాల్గా మన శంకర్ వరప్రసాద్ గారు బాగా నవ్వించారు. పండక్కి ఇంకా నవ్విస్తారు, బాక్స్ ఆఫీస్ని గడగడలాడిస్తారు.